హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను పాలకడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి తినేటప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పాతకాలంలో నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇవి ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఈ జనరేషన్లో ఇవి చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నైటే రైస్ని ఇలా నానబెట్టుకోవాలి. 1 నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూడండి రైస్ బాగా నానిపోయింది. నెక్స్ట్ ఇది ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే దోశ బ్యాటర్ లాగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్నెస్ కోసం ఇంకా 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాటర్ అనేది ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీలో. నెక్స్ట్ ఒక బాండీలోకి వేసేసుకుందాం. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక 1 కప్ పాలుని వేసుకొని అందులోనే బాగా మిక్స్ చేసి వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకో 1 కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఇలా టెస్టింగ్ కోసం కొంచెం వేసుకోవాలి పిండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉంటేనే పాలకడియాలు చాలా బాగా వస్తాయి. అందులోనే 1 కప్తోని ఇలా డైరెక్ట్ ఆయిల్లోనే అప్పాలులాగా వేసుకోవాలి. ఇలా మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా తిప్పి ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. అంతే, సింపుల్గా మన పాలకడియాలు రెడీ అయిపోయినట్టే. మీకోసం ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి. ఇలా 1 కప్ నిండా తీసుకొని బ్యాటర్ని ఇలా ఆయిల్లో వేసుకోవడమే. చూడండి సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కోసం ఇవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మొత్తం తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.